కేసీఆర్ అరెస్టుకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో జారీకి సిద్ధమవుతున్న సిట్ ఇప్పటికే పలువురు కీలక అధికారుల స్టేట్మెంట్ రికార్డు బండి సంజయ్తో పాటు నాటి డీజీపీ సిఎస్ వివరణ వచ్చే నెలలో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్త సైతం చక్కర్లు కొట్టడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభమైంది ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది తమ ఫోన్లను ట్యాప్ చేశారని బాధితులే నేరుగా సిట్ ఎదుట చెప్పడం గమనార్హం రాజకీయంగా ఆర్థికంగా లొంగ తీసుకోవడానికి దీనిని ఉపయోగించారని ప్రత్యర్థుల కదలికలను కనిపెట్టడానికి వారిని దొంగ దెబ్బ తీయడానికి ఆసరగా చేసుకున్నారని ఇప్పటికీ వాపోతున్నారు ఇప్పటికే నలుగురు అరెస్ట్ వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక వ్యక్తులపై మాత్రమే ప్రయోగించాలి కానీ బీఆర్ఎస్ హయాంలో ఇలాంటివి పాటించకుండా విచ్చలవిడిగా ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి ఈ అంశంపై ఇప్పటికే కేసు నమోదుతో పాటు విచారణ సైతం కొనసాగుతున్నది సుప్రీంకోర్టు ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నది ఇప్పటివరకు ఈ కేసులో సంబంధం ఉన్న ప్రణీత్ రావు భుజంగరావును కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక త్వరలోనే కేసీఆర్ను హరీష్ రావును కూడా సిట్ విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది మరి ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని వేరే పరిస్థితులలో చేయాలంటే రాష్ట్రానికి అట్లాగే దేశానికి సంబంధించినటువంటి ఏమైనా భద్రతా విషయాలలో వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది తప్ప కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రత్యర్థులపైన అంటే ప్రతిపక్ష రాజకీయాలపైన వాళ్ళపైన చేసి వాళ్ళ కదలికలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళని ఎట్లా దెబ్బతీయాలని ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ పాల్పడిందని చెప్పేసి వాళ్ళపైన ప్రధాన ఆరోపణ ఉంది ఆ కేసు నడుస్తుంది సో దాంట్లో భాగంగా ఇప్పుడు కేసీఆర్ ను హరీష్ రావును కూడా సిట్ విచారించనున్నట్లయితే మనకైతే వార్త అయితే కనిపిస్తుంది ఒకసారి పోయి ఇక్కడ బీఆర్కే భవన్ లో పోయి అంతా సమర్పించి వచ్చింది కదా వివరించి వచ్చి చెప్పిండు కదా సో మరొకసారి ముఖ్యంగా నవంబర్ నెలలో ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేసారు ముఖ్యంగా దాని మీద అయితే సిట్ అధికారులు ఎలక్షన్స్ ముందు కీలకం అది ఎలక్షన్స్ ముందు డిసెంబర్ లో ఎలక్షన్స్ అయినాయి ఏది 18 సో దానికి సంబంధించి ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేసిరు అనేది వచ్చే ఏడాదిలో హరీష్ రావు గారికి అట్నే కేసీఆర్ గారికి అయితే నోటీసులు ఇవ్వబోతున్నారట కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ కి కష్టాలు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఫార్ములా రేస్ కేసులో కీలక పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులకు స్వాగతిస్తున్నా అని చెప్పేసి బండి సంజయ్ అయితే చెప్తున్నారు మరి కొత్త ఏడాదిలో బీఆర్ఎస్కి అయితే కష్టాల మీద కష్టాలు వస్తున్నాయి ఈ రాశి కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు లేదంటే ఈ కాళేశ్వరం సంబంధించిన కావచ్చు సో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే చిక్కుకొని మరి కొత్త సంవత్సరంలో కూడా కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పేసి మీకు వార్తలు రాయడం విశ్లేషణ చేయడం వచ్చా అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా ఇంకెందుకు ఆలస్యం క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ ఖమ్మం మెదక్ రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084